ముద్రను చూపించారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఇప్పుడు శరీరం శుద్ధి అయింది. గ్యాప్ ఇవ్వాలట, ఎట్లా కోరుకోకూడదట. ఇవాళ అప్పుడు కోరుకోండి, లేకపోతే కోరుకుందాం. చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే సమస్త భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ పుష్యమాసే కృష్ణపక్షే పంచమ్యాం శుభవాసరే బృహస్పతివాసరే శుభనక్షత్రే. ఏ నక్షత్రం ఇవాళ? అమ్మవారు ఏ నక్షత్రం? కృపా నక్షత్రం. ఆండాలమ్మ కృపా నక్షత్రం. ఈ రోజు కూడా కృపా నక్షత్రమే. మనమంతా చాలా అదృష్టవంతులం. పూర్వ ఫల్గుని నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ గోదారంగనాథ స్వామి భక్తస్య మీ గోత్రము పేరు సార్ మనసులో సంకల్పించుకోండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మమ గృహే
స్థిర నివాస సిద్ధ్యర్థం సంకల్పిత సర్వకార్యేషు విజయం ప్రాప్త్యర్థం భగవత్ భాగవత ఆచార్య కృపా కటాక్ష సిద్ధ్యర్థం అష్టోత్తర విద్యదేశ ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన కాలయిష్యే. ఉంగరపు వేలు తీర్థంలో ఉంచండి. సంకల్పం పూర్తయినట్టు. అది మొదటి దివ్యదేశం. అలాగే మనం దివ్యదేశాలు పిలవాలని మన మనసులో ధ్యానం చేస్తూ ఒక శ్లోకం చెప్పుకుందాం. శ్రీరంగ శ్రీరంగ మంగళమణి మంగళమణి కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం అష్టోత్తర విద్యదేశ స్వామినే నమః. మీకు రూపు ఇచ్చారు. ఆ రూపు తమలపాకులో ఒక పుష్పం వేసి పుష్పం మీద ఆ రూపును 108 దివ్యదేశాలుగా భావిస్తూ ఆ రూపును అక్కడ ప్రతిష్ఠించండి. ఒకసారిగా హృదయంలో కూడా స్వామికి ఒక సింహాసనం వేసినట్టుగా భావన చేస్తూ సింహాసనంపై 108 దివ్యదేశాలను దివ్యదేశ పరిమాణంతో పాటు సాయాలను కూడా అక్కడ సింహాసనంపై కూర్చోబెట్టండి. చెప్పండి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో తీర్థాన్ని చల్లండి. స్వామికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టుగా భావన చేయండి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః. వాక్యం సమర్పయామి. స్వామి 108 దివ్యదేశాల పెరుమాళ యొక్క పాదాలను మనం గడుపుతుండగా భావన చేయండి. ఒకసారి తీర్థాన్ని చల్లండి. పాదాలు ముందుగా ఎవరు కడిగారు? బ్రహ్మ కడిగిన పాదం. ఆ పాదమే కావిడ శాపాన్ని విముక్తి చేసింది. ఎవరావిడ? అహల్య. ఆ పాదమే నాట్యం ఆడింది. ఎవరి మీద? ఆ పాదమే 3 అడుగులు అడిగి 3 వేలు మాత్రమే వాడాలి. చూపుల వేలు చిక్కల వేలు వాడకుండా 3 వేలతోనే తీసి సమర్పించాలి పాదాల దగ్గర. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ భూదేవ్యై నమః. ఓం శ్రీ భూదేవ్యై నమః. ఓం శ్రీ నీలాదేవ్యై నమః. ఓం శ్రీ నీలాదేవ్యై నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ
అనంతాయ నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమణయే నమః ఓం శ్రీమద్వరవరమణయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ ఓం సమస్త పరివారాయ సర్వదివ్య సర్వదివ్య మంగళ మంగళ విగ్రహాయ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః నారాయణాయ నమః అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః రూపమాగ్రాపయామి ఉంటే అగరత్తులు చూపించండి లేదా పక్క వాళ్ళని నచ్చని ఆ రూపాన్ని సమర్పించండి స్వామికి అమ్మవారికి. సువాసన వెదజల్లాలి, పొగ రాకూడదు. అట్లా ఉన్నాయా అగరత్తులు ఉన్నాయా? ఎంత ధూపం ఎంత పొగ వస్తే అంత భక్తి అనుకుంటా కానీ స్వామికి పరిమళమే ముఖ్యం. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః దీపం సందర్శయామి. మీ దగ్గర ఉండే దీపాలకు నమస్కారం చేసుకోండి. దీపకాంతి మనలో ఉండే అంధకారాన్ని తొలగిస్తోంది. పక్కన అమ్మ ఉంటే అమ్మనే మంగళ దీపరేఖ. అమ్మ ఉంటేనే స్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మ విడిగా స్వామిని విడిగా ఆరాధించరాదు, ఇరువుని కలిపే ఆరాధించాలి. లక్ష్మీ నారాయణ స్వరూపంగానే మనం ఆరాధనలో ఆ భాగ్యాన్ని పొందాలి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ స్వామి కృతే మన చేత ఆరాధించబడి అది అలసిపోయావా స్వామి అంటే ఒకసారిగా స్వామికి ఆచమనం చేయించండి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. మీ దగ్గర ఫలాలు ఉంటే ఆ ఫలాలను స్వామికి నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో వంట చేసుకొని వచ్చారా? పెళ్లి చేసుకోవాలా? ఒకవేళ చేసుకొని వస్తే కనుక అక్కడి నుంచి అక్కడ ఉండే పదార్థాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి స్వామికి. స్వామికి ఎన్ని రకాల పదార్థాలను నివేదన చేద్దాం? పంచభక్ష పరమాన్నాలు. పంచభక్షాలు అంటే 5 రకాలు. భక్ష్యం అంటే గారెలు, పూరెలు, ఏంటి కొడుకుని తినేవి. ఇక నవి తినేవి పులిహోర, దజ్జనం లాంటివి. చోష్యం అంటే పాయసం, జుర్రుకొనేది. భక్ష భోజ్య చోష్య. లేఖ్యం అంటే తేనె పదార్థాలు లాంటివి. నేనే 4 ఐదవది పండరత, తెలుగు రసం, మిగతా పండరతాలు. స్వామికి ఏ పండు అంటే ఇష్టం? అరటి పండు అంటే ఇష్టం. ఏ కాయ అంటే ఇష్టం? కొబ్బరికాయ అంటే ఇష్టం. ఈ కొబ్బరికాయ 5 పండ్లు తప్పనిసరిగా ఆహారాలు తీసుకెళ్ళాలి. మిగతా ఫలాలు ఎన్నింటిలో ఈ 2 తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇందుకోసం 5 పండ్లు ఎంగిలి కాదు, మిగతా పండ్లన్నీ మనం తినేస్తే
అవుతాయి. ఎందుకని ఆ రెండు తెల్లనైన చెప్పారు మన మనస్సును స్వామికి అర్పణ చేస్తాం. దాంట్లో వచ్చి తీయగా ఉంటుంది కదా. ఈ మధ్యన అన్ని కొబ్బరికి కుళ్ళిపోయి వస్తున్నాయి. అది కాకుండా మంచి కొబ్బరికాయ ఆ తీయని తీర్థాన్ని మన జీవనం పూర్తిగా కొనసాగించడం కోసం మనం సమర్పించే కొబ్బరికాయ. 500 కొబ్బరికాయ 5 పండుకు అది కూడా నివేదన సమర్పించాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్వామి ఇన్ని పదార్థాలు తిన్నారు కదా, ఇక్కడ గొంతు పడుతుందని చెప్పేసి ఒకసారి స్వామికి తీర్థాన్ని అందించారు. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. ఉత్తరా పోషణం సమర్పయామి. పదార్థాల చుట్టూ తీర్థాన్ని చుట్టండి. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఎటువంటి తాంబూలం? సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం, జర్దాబాద్ కావచ్చు. ఆ తమలపాకు సున్నం రాసి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ, పెద్దగచ్చూరాలు ఇవన్నీ కూడా పొడి చేసి సున్నం రాసిన ఆకుపైన ఇవన్నీ పెట్టి మడత పెట్టి అమ్మవారికి ఇస్తే అమ్మవారు స్వామికి అందజేస్తారు. అది తాంబూలం. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. హిరణ్యఫల దక్షిణాం సమర్పయామి. మీకు తోచిన దక్షిణ అక్కడ సమర్పించండి. ఒకవేళ దక్షిణ లేకపోతే గూగుల్ పే ఉంటుంది స్వామి. తిరుమలకు ఎంతమంది వెళ్ళారు? అందరూ వెళ్తారు. 7 రోజుల పేరు తెలుసునా? పడిపోయి చెప్పగలుగుతారా? ఒకటో కొండ పేరు ఫస్ట్ కొండ వృషభాద్రి. వృషభాద్రి మొదటి కొండ. కర్మాన్ని నమ్మితేనే నా కొండ ఎక్కమంటారు స్వామి. రెండవ కొండ వృషాద్రి. కర్మాన్ని ఆచరిస్తే రెండవ కొండ ఎక్కాలి. మూడవది గరుడాద్రి. వేదాన్ని నమ్మితేనే విద్యానిధి మహారాజ్ అంబి. నాలుగవది అంజనాద్రి. बोलो फोन करके रविवार बोलता రాముడికి గురుదేవులు ఆ సూతనాగా ఉంటే నాకు కొండ ఎక్కమంటారు. నాలుగు కొండ. ఐదవది मैं भैया को मालूम विद्यानिधि महाराज महाराज మోకాల పర్వతం.